సాయంకాల ఈ సాయంకాల సమయంలో ప్రభు వాక్యాన్ని మీకు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నప్పుడు నాకు పరిచయమైనటువంటి ఒక కుటుంబాన్ని కుటుంబం గురించి మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన చాలా పెద్ద ఆఫీసరు. మామూలుగా గవర్నమెంట్ ర్యాంక్స్ లో ఉండే వాటికన్నా చాలా ఉన్నతం. ఒక జిల్లాకి అధికారి అని చెప్పొచ్చు. మరి ఆయన మా తండ్రి గారికి, మా నాన్నగారికి చాలా సన్నిహితుడిగా ఉండేవారు. మా చిన్నతనం అంటే నాకు ఊహ తెలిసి ఒక 6-7 సంవత్సరాల వయసు నుంచి వారు నాకు పరిచయం. అయితే మేము ఎట్లా ముగ్గురు కుమారులమో అలాగే వారికి కూడా ముగ్గురు కుమారులు కలిగి ఉన్నారు. నాన్నగారు దేవుని రక్షణలోనికి పూర్తిగా నడిపింపబడి క్రైస్తవురే, కానీ దేవుని రక్షణలోనికి నడిపింపబడినప్పుడు మరి వీరు ఇద్దరు కూడా, ఈ అంకుల్ డాడీ ఇద్దరు కూడా మరి అక్కడక్కడ మీటింగ్స్ లో కానీ ఒకరినొకరు బలపరుచుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. గవర్నమెంట్ లో ఉండగా ఆయనకి కొన్ని ఇబ్బందులు, మరి కొంతమందికి ఆయనకి అగైనిస్ట్ గా మరి ఫాల్స్ కేసెస్ అవి పెట్టినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా మరి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మరి మా నాన్నగారు మరి అలా నడిపిస్తా ఉన్నారు. అయితే ఆ కుటుంబం తర్వాత మేమున్న ప్రాంతం నుంచి రాజమండ్రి నుంచి మరి హైదరాబాద్ మరి ఇతర పట్టణాలకు వారు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. నేను తర్వాత ఒక 15 years తర్వాత వారిని కలిసినప్పుడు వారిని నేను గమనించినట్లయితే దేవర్ ఇన్ అండ్ అవుట్. దేవునిలో ఉన్నారు కొంతకాలం, తర్వాత మళ్ళీ వేరే దేవుల్ని పూజించడం మొదలు పెట్టారు. తర్వాత మళ్ళీ ఒక కొంతకాలం, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ యేసయ్య నిజమైన దేవుడు అనుకుని వారు రావడం, కలిగిన కష్టాలను బట్టి దేవుని దగ్గరికి రావడం, మళ్ళీ అన్ని బాగున్నాక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాగా ఇన్ అండ్ అవుట్ వారి జీవితంలో జరుగుతూ ఉండింది. చివరికి ఆ ముగ్గురు కుమారులు మరి మంచి చదువులు చదువుకోవడానికి వారికి ఏమీ తక్కువ లేదు. ఆస్తి విషయంలో కానీ, డబ్బులైతేనేమి, వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మరి అయితేనేమి ఏమీ తక్కువ లేదు. అయితే చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ఆ కుటుంబం దేవునిలో లేదు. తండ్రి అంకుల్ చనిపోవడం జరిగింది. మరి ముగ్గురు బిడ్డలు కూడా సరిగా సెటిల్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఒక మంచి మార్గమైన యేసయ్యలో వారి జీవితం అంటుకట్టబడకుండా ఉండడం అనేది చాలా విచారకరం. ఈరోజు మీకు ఈ విషయాన్ని నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, ఏదో నేను దేవునిలో ఉన్నాను, మా కుటుంబం దేవునిలో ఉంది, మేము చాలా గొప్ప అని చెప్పడానికి ఎంత మాత్రం కాదు. చాలా దుఃఖంతో, విచారంతో నేను మీకు ఈ మాటలు తెలియచేస్తున్నాను. ఆ కుటుంబం గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. తల్లిగారు ఇంకా ఉన్నారు. ఆ ముగ్గురు బిడ్డల విషయమై తల్లి నిలకడగా ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమెని ప్రోత్సహిస్తా ఉన్నాము, ధైర్యపరుస్తా ఉన్నాము. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాను. అయితే ఎందుకు ఈ మాటలు మీకు తెలియచేస్తున్నానంటే, దేవునిలో ఫలించలేని, దేవునిలో నిలకడలేని, దేవునిలో నిలిచుండలేని అనుభవాలు ఈ లోక సంబంధంగా చాలా గొప్పగా ఉండొచ్చు. ఎంతో మంచి స్టేటస్ ను మనకి ఇవ్వచ్చు, చక్కటి మరి ఆస్తిని, ధనాన్ని, మరి లోక సంబంధంగా చాలా చక్కగా ఉన్నామని అందరూ వీళ్ళు చాలా బాగున్నారు అని చెప్పుకోవడానికి ఉండొచ్చు. కానీ నిజమైన దేవునిలో మనం లేకపోతే మనమే కాదు, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన బంధువులు, మన చుట్టూ ఉన్నవారు భయంకరంగా నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తల్లిదండ్రులుగా మనం తీసుకునే ఒక స్టెప్, మనం దేవునితో నిలకడగా ఉంటూ దేవునిలో నిలుస్తూ ఎదిగి ఫలించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ మాటలనే మీకు ఈరోజు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేక రీతిలో ఈరోజు మనతో మాట్లాడబోతా ఉన్నారు.
అదేంటో చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త జాన్ చాప్టర్ 15 15వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకుందాం. 1 నుండి 12 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టివాన్ని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. పరిశుద్ధాత్ముడా, వాక్యమై ఉన్న దేవా, ఈ సాయంకాల సమయంలో వాక్ విత్ సేవియర్ కుటుంబంగా ప్రభువా నీ పాదాల యొద్దకు వస్తున్నాం తండ్రి. ఆతృతతో, ఆశతో, తృష్ణ కలిగిన ప్రాణాలు ఎదురు చూస్తూ ఉన్నాము నీ వాక్యము కోసం తండ్రి. వాక్యమై ఉన్న దేవా, ఈ దినము నన్ను దర్శించి అయా మీ సులువు చాటు మరుగుపరుచుకొని అయా ఫలించడి అనుభవాల్ని ప్రభా మేము ఎలా పొందుకోవాలో, ఫలించడి కొమ్మలుగా మేము ఉండులాగున మీరు కృప చూపించుమని మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దీవించుమని యేసయ్య సర్వశక్తి గల నామానికి నన్ను నేను సమర్పించుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం ఇది. చిన్ననాటి నుంచి మనం వింటున్న మాటలు. చాలా ప్రసంగాల్లో ఈ యొక్క ద్రాక్షవల్లిని గుర్చినటువంటి ప్రస్తావన రావడం, మరి దేవునితో అంటుకట్టబడి ఉండే అనుభవాలు గురించి మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ ఒక ద్రాక్ష తోట, ఒక ద్రాక్ష మొక్క, నాటబడినటువంటి ఆ యొక్క మొక్క, దాన్ని నాటిన వారు ఎవరండి? ఇక్కడ అంటున్నారు మొదటి వచనములో, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి వ్యవసాయకుడు, మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన ద్రాక్షవల్లి అని ఎందుకు చెప్తున్నారు అంటే, నిజమైంది ఉంది, అబద్ధమైంది ఉంది, అంటే మంచిది ఉంది, చెడుది కూడా ఉంది అని ఐ ఆమ్ ద ట్రూ వైన్ అని క్లియర్ గా యేసయ్య చెప్తున్నటువంటి మాటలు, ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు. యేసయ్య రక్తంలో కడగబడి ఆయన రక్షణలో మనం ఉండిన వారమైతే
మనము యేసయ్య అనే ద్రాక్షావల్లిలో మనము అంటుకట్టబడ్డాం. ఒక ద్రాక్ష మొక్క చూస్తే అందులో ఒకటే బ్రాంచ్ వస్తూ ఉంటుందా? ఒకటే తీగలాగా పారుతా ఉంటుందా? అనేక తీగలు ఉంటాయి. ఈ యొక్క సంఘము లేదా విశ్వాసుల గుంపు, రక్షణలోనికి వచ్చినటువంటి గుంపు ఆ యొక్క ద్రాక్షావల్లిలోని తీగల వంటి వారు. మనల్ని నాటిన వాడు వ్యవసాయకుడు, పరమ తండ్రి. ఆయనలో పరమ తండ్రి వ్యవసాయకుడుగా ఉంటూ ఆయనలో అంటుకట్టబడే, యేసయ్యలో అంటుకట్టబడే అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించారు. ఈరోజు రక్షణ పొందుకోనిటువంటి వారు, అంటే యేసయ్య రక్తములో మన పాపములు కడగబడకుండా ఇంకా సమయం కోసం సమయాన్ని వెళ్ళిబుస్తూ ఇంకా వెయిట్ చేద్దాం, ఫలానా జరిగితే చేద్దాం అని మనలో ఎవరైనా దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే ప్రభు ఆత్మ క్లియర్ గా తెలియచేస్తా ఉంది. ఇదే రక్షణ దినము. దేవుణ్ణి ఆశ్రయించి ఏమీ లేదు, కళ్ళు మూసుకొని, అయ్యా నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలనుకుంటా ఉన్నాను, నీతో అంటుకట్టబడాలనుకుంటా ఉన్నాను, నేను ఎక్కడెక్కడెక్కడో ఉన్నాను, అక్కడ ఇక్కడ అందులో ఇందులో కాలు వేస్తా ఉన్నాను, ఇవన్నీ కాదు, నీలో ఉంటే, నీలో నిలిచి ఉంటే నేను ఫలభరితం అవుతానని నాకు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయం, ఈ సాయంకాల సమయం నీలో అంటుకట్టబడే అనుభవాన్ని నాకు దయచేయ్యా, నీ రక్షణ నాకు అనుగ్రహించండి తండ్రి అని అడుగుదాం. ఎందుకంటే దేవుడు ఆయన కృపను విస్తరింపచేసి ఆయన రక్తాన్ని సిలువలో కార్చి ఆయన మనల్ని కొనుక్కున్నారు. దయచేసి ఈ మాటను నమ్మండి. ఈ రాత్రికాల సమయంలో మీలో రక్షణ పొందుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి ప్రార్థన అయిన తర్వాత మోకరించి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి, దేవుడు ఆ పాపాలని మీ ముందు చూపిస్తూ ఉన్నప్పుడు వాటన్నిటికీ విమోచన, మీరు మోస్తున్నటువంటి ఆ భారము నుంచి ప్రభు ఆ యొక్క సమస్త భారాన్ని తొలగించి, ఇదిగో ఆయన పాప విముక్తిని కలిగించి మిమ్మల్ని శుద్ధులుగా చేసి, పవిత్రులుగా చేసి, ఆయనను నిలిచి ఉండి ఆయనలో ఎదిగే అనుభవాలు మీకు అనుగ్రహించును గాక. అట్టి విధమైనటువంటి ప్రార్థన మీరు చేయవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే రక్షణలో ఉండి దేవుని నామాన్ని తెలుసుకొని విశ్వాసులమని, అంటే దేవునినే నమ్ముకుని మన జీవితాలు దేవునికి అప్పగిస్తూ ముందుకెళ్తున్న వారి గురించి, వారి అనుభవాలు ఎలాగుంటాయో ఈరోజు మనం చూద్దాం. తండ్రి వ్యవసాయకుడు, మనకు అర్థమైంది కదా. తండ్రి వ్యవసాయకుడు, మరి యేసయ్య ఎవరంట? ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లిలో తీగలు మనము. అయితే ఏమవుతుందంటే, ఒక ద్రాక్ష పంట లేదా ఆ ద్రాక్ష మొక్కను నాటినప్పుడు కొంతకాలం అయిన తర్వాత అనేక వేర్లు వస్తూ ఉంటాయి, అనేక ఏమంటారు కొమ్మలు, తీగలు వస్తూ ఉంటాయి. అన్నీ ఫలిస్తాయా అంటే అన్నీ ఫలించవు. అన్నీ ఫలించడం అంటే అన్నీ చూడడానికి చక్కగా పచ్చగా మరి మిగతా తీగల్లాగే ఉంటాయి. అంటే విశ్వాసుల్లో కూడా ఫలిస్తున్నాము, చాలా చక్కగా ఉన్నాము, బయటికి చాలా మరి ప్రార్థనా పరుల్లాగా, విశ్వాసుల్లాగా, మరి గొప్ప గొప్ప మాటలు కావాలంటే రెఫరెన్సులు చూపించి మరి ఎంతో లోకాన్ని నమ్మించే విధంగా కూడా మనం ఉండొచ్చు. ఒక ద్రాక్షావల్లి అంటే ఒక ద్రాక్ష మరి మొక్కకు అనేక తీగలు ఉంటాయి. తీగలన్నీ కూడా ఒకేలా ఉంటాయి, ఒకేలాగా ఉండొచ్చు. అయితే వ్యవసాయకునికే, పరమ తండ్రికే తెలుసు ఏ తీగ ఫలిస్తుందో, ఏది ఫలించట్లేదో దాన్ని తెంచివేస్తారు ఆయన. యేసయ్య గోధుమలు గురుగులు గురించినటువంటి ఉపమానము ఆయన చెప్తా ఉన్నారు. నా యవన కాలంలో నేను ఒక నామినల్ చర్చ్కి వెళ్తా ఉండేవాడిని. మెంబర్షిప్ అక్కడ ఉండేది కాబట్టి నేను నా ఫ్రెండ్స్తో
అక్కడికి వెళ్ళేవాడిని ప్రతి ఆదివారం తప్పకుండా. చాలా మందిని అక్కడ చూసినప్పుడు వారు సండే గోయింగ్ క్రిస్టియన్స్. సండే ఆ చర్చ్ కి ఆ సమయానికి మటుకు 8:30కు చర్చ్ బెల్ రోగుతుందనగానే 8:25 లోపలనే 8:20 కల్లా కుటుంబాలు మరి దేవుని సన్నిధిలోనికి వచ్చేవి. ఆ సండే వర్షిప్ అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే సాయంత్రం ఒక సినిమా, మళ్ళీ మిగతా రోజులు మిగతా అన్ని కార్యక్రమాలు ఈ లోకస్తుల్లాగా. మీరెవరు? క్రైస్తవులు. విశ్వాసుల్లో కూడా చాలా మంది ఈరోజు ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు. ఎందుకు అంటే వీరు చక్కగా పచ్చగా కనపడతా ఉన్నారు, కానీ వీరిలో క్రీస్తులో అంటుకట్టబడి ఫలించే అనుభవాలు వారికి లేవు. జస్ట్ వారు గ్రో అవుతున్నారు అంతే. అలాగా తీగలు కూడా పచ్చగా చక్కగా కనిపిస్తా ఉన్నాయి లోకాన్ని మెప్పించడానికి, ఇతరులను మెప్పించడానికి. అయితే ఈ గోధుమలు గురుగుల గురించి యేసయ్య చెప్తా ఉన్నారు. నేను మరి నాకు ప్రశ్న ఒకటి ఉండేది. అరే, దేవునిలో నిజముగా, నిజాయితీగా, నీతిగా దేవుడు ఏర్పరిచిన మార్గములో పాపరహితమైన జీవితం జీవిస్తున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయే, అవి మామూలుగానే ఉన్నాయి. అంతగా వారి లోక సంబంధంగా మంచి జాబ్స్ కానీ, మంచి స్థితిగతుల్లో కానీ వారు లేరే. అయితే ఈ కుటుంబాలు ఏవైతే నామినల్ గా ఉంటా ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా ఫ్లరిష్ అవుతా ఉన్నారు అని మా నాన్నగారు నేను అడిగినప్పుడు ఆయన నాకు ఈ గోధుమలు గురిగల గురించినటువంటి ఉపమానాన్ని, యేసయ్య చెప్పిన ఉపమానాన్ని నాకు పరిచయం చేశారు. ఏమవుతుందంటే వ్యవసాయకుడు ఆయన గోధుమలు విత్తనాలు నాటేశాడు. నాటేసిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అవి మొలిచినాయి. మొలిచిన తర్వాత ఈ పనివారు చూసి ఏమన్నారంటే, అయ్యా ఇదిగో మీరు గోధుమలు నాటారు ఇక్కడ. ఈ గోధుమలు నాటినప్పుడేమో గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా వచ్చినాయి. అవే గురిగలు, గురిగలు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయకుడు ఏమన్నారంటే, సరే ఇప్పుడు మనం ఈ ఈ యొక్క కలుపు మొక్కల్ని మనం తీసివేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, తెలియక గోధుమ మొక్కల్ని కూడా మనం తుంచివేస్తాం. కాబట్టి కోత కాలం వరకు మనం వెయిట్ చేద్దాం. కోత ఎప్పుడైతే వస్తుందో ఇవి చక్కగా ఎదిగినప్పుడు వీ కెన్ డిఫరెన్షియేట్ వ్యత్యాసాన్ని మనం గమనించి, ఇవి గోధుమలు, ఇవి గురిగలు అని చెప్పి గురిగలు ఉన్న వాటిని అన్నిటినీ కట్ చేసి ఒక పక్కన పోగేసి వాటిని మంట పెట్టి కాల్చేయడం జరుగుతుంది అని యేసయ్య చెప్పారు. అంటే ఇదిగో ఈ లోక సంబంధంగా మనం చాలా చక్కగా గ్రో అవుతున్నట్టుగా ఉండొచ్చు, ఫ్లరిష్ అయిపోతున్నట్టుగా ఉండొచ్చు, చాలా ఫలిస్తున్నట్టుగా ఉండొచ్చు, కానీ దేవుని సమయం వచ్చినప్పుడు, ఆయన యొక్క జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు, తీర్పు దినంలో ఆయన అందరినీ తీర్పు తీరుస్తారు. మంచివారిని, చెడ్డవారిని అని వాక్యంలో రాయబడింది. ఇద్దరిని కూడా చూసినప్పుడు ఈ చెడ్డవారిని ఏం చేస్తారు? ఆరని మంటలోనికి వారిని వేసేస్తారు. ఇక్కడ ఈ ద్రాక్షావల్లి అనుభవంలో కూడా ఈ వ్యవసాయకునికి చాలా చక్కగా తెలుసంట ద్రాక్ష తోట గురించి. మరి నేను కొంచెం సమయాన్ని గడిపి అసలు అదేంటి, పాత నిబంధన గ్రంథంలో లేదా మరి బైబిల్ రాయబడిన సమయంలో ఆయా సమయాల్లో ఏ విధముగా అసలు ద్రాక్ష తోటలు ఎట్లున్నాయి అని కొంత నేను అధ్యయనం చేసినప్పుడు, మరి అక్కడ వాళ్ళు ఏం రాస్తా ఉన్నారంటే ఆ స్కాలర్స్ అక్కడ నేల మీద ఫస్ట్ పాకిస్తారంట ఆ తీగని. తర్వాత దానికి ఒక దడిలా కట్టి, దానికి ఒక ఫ్రేమ్ లా కట్టి దాని మీద పాకిస్తారంట. అయితే ఈ వ్యవసాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయకునికే తెలుసు ఏది ఫలిస్తుందో ఏది ఫలించిందో దాన్ని కట్ చేసేస్తారు. ఏది ఫలిస్తుందో ఏది ఫలించదో వ్యవసాయకునికి తెలుసు. అందుకనే యేసయ్య ఏమంటున్నారంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును.
ఎవరు తీస్తున్నారు ఇక్కడ? వ్యవసాయకుడు తీసేస్తా ఉన్నాడు. ఫలించే తీగలను మరి ఆయన ఇంకా ఫలించాలి అంట. ఫలించే తీగలు ఇంకా ఫలించాలి, పనికిరాని తీగలు మరి వాటిని తీసేస్తారు. ఈరోజు మనం మిగతా మాటలు మనం చూద్దాం. ఒక వ్యక్తిని మరి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథం నుంచి ఫలించినటువంటి అనుభవాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని మన ముందు ఉంచబోతా ఉన్నారు. ఆయన ఎవరంటే, మరి ఒక వచనాన్ని చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుకుని మీకు ఆ వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. 4వ వచనం ఏమనుందంటే, నా యందు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. ఎవరిలో ఉండాలి మనం? యేసయ్యలో ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి, ఆయనలో నిలిచి ఉండడం. ఇంగ్లీష్లో ఏమనుందంటే అబాయిడ్ ఇన్ మీ అనుంది. అసలు నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవునిలో నిలిచి ఉండడం, దేవుని యొక్క మార్గం ఇరుకు మార్గము మనందరికీ తెలిసిందే కదా. ఈ లోకం చాలా సంతోషాలు, సుఖభోగాలు చాలా ఇస్తాయి. చాలా విశాలమైనటువంటి మార్గం. చివరికి అది అనర్థానికి, పాతాళానికి నడిపే మార్గం. కానీ యేసయ్య మార్గం ఇరుకు మార్గం. ఇక్కడ యేసయ్య యందు నిలిచి ఉండడం అంటే ఏంటంటే, కరువైన, కష్టమైన, నష్టమైన, ఇతరుల సూటిపోటు మాటలైనా, ఎత్తిపొడుపు మాటలైనా, ఈ లోక సంబంధంగా మనం ఫలింపలేకుండా కనబడుతూ ఉన్నా, మరి ఏ పరిస్థితి అయినా, సంతోషమైన, మరి సమాధానమైన, అశాంతైన, ఏదైనా దేవుని వాక్యమందు మనము నిలిచి ప్రార్థన యందు బలపడుతూ విశ్వాస జీవితములో ముందుకు కొనసాగిపోవడాన్నే ప్రభువులో నిలిచి ఉండుట. ఇంగ్లీష్లో అబాయిడ్ అన్న మాటకి చాలా చక్కటి మాటలు ఉన్నాయి. ఏమంటున్నానంటే ఎండ్యూరెన్స్, అంటే దాన్ని ఓర్చుకొని మరి ఉండే అనుభవాన్ని. తర్వాత స్టాండ్ ఫర్మ్, సఫర్, టాలరేట్ అని కొన్ని చక్కటి మరి సినానిమ్స్ చెప్తా ఉన్నారు. అంటే భరించడం, ఓర్చుకోవడం, దేవునిలో నిలిచి ఉన్నప్పుడు మనకి కలగబోయే ఆ యొక్క మహిమ, దేవుడు మనకి ఇవ్వబోతున్న పరలోక రాజ్యములు ఇవ్వబోతున్నటువంటి అత్యున్నతమైనటువంటి మరి మరి స్థితిగతులు, వాటిని వైపు చూస్తూ ఈ లోకస్తులనే మాటలు, ఈ పరిస్థితులను బట్టి కాకుండా మనకి కలుగబో దాని వైపు దృష్టించి దేవునితో మనం ప్రయాణం చేసేదే ఆయనలో నిలిచి ఉండుట. ఆయనలో నిలిచి ఉండుట. ఇంకొక చక్కటి మాట ఉంది ఏంటంటే, ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏంటంటే అసమ్మతి లేనటువంటి పరిస్థితి. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని రక్షణలోనికి వచ్చాం. విశ్వాసములో ముందుకెళ్ళడమే, విశ్వాసంలో ముందుకెళ్ళడమే. దేవుడే ఆధిక్యతను కలిగిస్తారు. ఈ లోక సంబంధంగా మనం ఎన్నడూ కూడా తక్కువలో ఆయన ఉంచరు. అలా అని పరలోక సంబంధంలో ఆయన ఇవ్వబోయే మరి ఆ యొక్క గొప్ప స్థితిని కూడా మనకి ఏమాత్రం తక్కువ చేయరు. చాలాసార్లు మనం నిస్పృహ, మరి ఇతరులతో కంపారిజన్ చేసుకుంటూ, మరి ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, ఆరోగ్య పరిస్థితుల వల్ల, అయ్యో వాళ్ళు బాగున్నారే అనే ఒక ఆలోచన మనకు కలగొచ్చేమో. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నాడు, నా యందు నిలిచి ఉంటే వాడు ఫలిస్తాడు, వారు ఫలిస్తారు అని చెప్పి, ఇంకా ఎక్కువగా ఫలించాలి అని యేసయ్య మాటలు తెలియచేస్తా ఉన్నారు, అభయాన్ని ఇస్తా ఉన్నారు ఈ రాత్రి కాల సమయం. ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం
15వ అధ్యాయము మనం చూద్దాం. అక్కడ మరి అబ్రామును గురించినటువంటి మాటలు ఇక్కడ ఉంటా ఉన్నాయి. మొదటిగా మనం ఆ అబ్రాము అసలు ఎక్కడ ప్రారంభమైంది ఆయన జీవితం, అసలు ఏంటి, ఎందుకు ఈయన మరి దేవునిలో ఫలించినటువంటి వ్యక్తిగా, బహుజనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రిగా మరి మారినటువంటి అనుభవం ఎలాగొచ్చింది దీనికి అని తెలుసుకుందాం. అయితే ఈ తెరహు అనే ఆయనకి పుట్టినటువంటి 3 కుమారులు. మొదటి ఆయన అబ్రాము, తర్వాత తెరహు, నాహోరు, తర్వాత హారాన్. అబ్రాము, నాహోరు, హారాను 3 కుమారులు. ఈ హారాను కుమారుడు వచ్చి లోతు. మనందరికీ తెలిసిందే కదా, సొదొమ గొమొర్రా మరి లోతు గురించి తెలిసిన విషయం. అబ్రహాముకి లోతుకి ఇది రిలేషన్షిప్. అబ్రహాము తమ్ముడు కుమారుడు. చాలా చోట్ల బైబిల్లో మరి తన సొంత తమ్మునిగా, అంటే తమ్మునిగా కూడా లోతుని ప్రస్తావన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే వీరికి మరి వీరు ఏమైందంటే ఆ కనాను దేశము లోనికి వారు వెళ్ళడానికి వారు మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పుడు 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో అబ్రాముతో దేవుడు మాట్లాడినటువంటి సంగతి మనం చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు కూడా వెళ్ళాడు. ఇక్కడ చూడండి, యేసయ్య ఈ మాటను చెప్పినప్పుడు ఆయన మాటను ఆయన కంట ముందు ఏమి కనపట్టలేదు, ఏమి చూడలేదు, ఆ దేశం ఏంటో తెలియదు. గొప్ప జనంగా చేయడం అంటే ఏంటో కూడా బహుశా ఆయన అనుకుని ఉంటాడు. మేబీ మా నాన్నగారికి 3 పిల్లలం కదా, మేబీ నాకు ఇంకా ఎక్కువ మంది పుడతారేమో, దేవుడు నన్ను వృద్ధి చేస్తారని అనుకుని ఉండుంటారు. కానీ ఆయన మాట పట్టుకొని, దేవుని మాట పట్టుకొని ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అంటే ఏం రాబోతుంది? హి డజంట్ నో. ఏ కష్టాలు రాబోతున్నాయి ఏమి తెలియదు ఆయనకి. కానీ దేవుని మాట పట్టుకొని, దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగా వెళ్ళినటువంటి అబ్రాము ఏమైందో చూద్దాం. 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. ఎలా ఉన్నారంట అబ్రాము? ఎలా ఉన్నారంటండి అబ్రాము? ముందు వచనం చూద్దాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. నెగబు అనే ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నారంట? అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇది ఈ యొక్క 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నటువంటి మాట. నా యందు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచియుందును. దేవుడే ఎప్పుడైతే అబ్రాము ఆయన మాట విని ఆయనతో ఉండి ముందుకు వెళ్ళిపోయాడో, యేసయ్య పరమ తండ్రి మాట విని ఆయన ఎలాగ వర్ధిల్లాడో మనం చూస్తా ఉన్నాం. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైనటువంటి అబ్రాము జీవితము దేవునితో, దేవుని మాటతో ఎప్పుడైతే అంటుకట్టపడ్డాడో ఆయన ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క 13వ అధ్యాయంలో దేవుడు అట్టి విధమైనటువంటి ఆయనలో నిలిచి ఉండి ఆయనలో ఫలించే అనుభవాన్ని మనకు అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరికి యేసయ్య అనుగ్రహించును గాక. 2వ మాట చూద్దాం. 15వ అధ్యాయము యోహాను 15:5లో, ద్రాక్షవల్లిని నేను, మరలా చెప్తున్నారు యేసయ్య, ద్రాక్షవల్లిని నేను,
తీగెలు మీరు, తీగెలు మనం, తీగెలు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. అబ్రాహాము జీవితంలో ఫలించడం చూసాము, ఇప్పుడు బహుగా ఫలించడం చూస్తాము. ఫస్ట్ దేవునిలో అంటుకట్టబడి, దేవునికి నమ్మకంగా విశ్వాస జీవితములో, వాక్యములో, ప్రార్థనలో, మరి వ్యక్తిగత జీవితములో స్వనీతిని మరి పక్కన పెట్టి దేవుని నీతి మార్గములో మనం నడిచినట్లయితే దేవుడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు. తర్వాత ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఆయన యందు నిలిచి ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ వన్ టైం ఎక్సర్సైజ్. ఒకసారి ప్రభా నేను నమ్ముకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, ఇదిగో నా జీవితం అని అనడానికి లేదండి. మన విశ్వాస జీవితంలో ఇందాక మనం తెలుసుకున్నట్టుగా ఈ యొక్క నారో వే, ఇరుకు మార్గములో అనేక ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి మనం ఆహా నేను బాగున్నాను కదా అని అనుకునవచ్చు. ఇక్కడ అబ్రాహాం బంగారం ఉంది, వెండి ఉంది, పశువులు ఉన్నారు, బహు ధనవంతుడై ఉన్నాడు ఆల్రెడీ. అయినా అయినా ఆయనను నిలిచి ఉండే అనుభవాన్ని మటుకు విడిచిపెట్టలేదు. ఈరోజు ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏదైనా ఆశపడి మనం రావచ్చు దేవునిలోనికి, ఏదో నాకు మేలు కలుగుతుందని రావచ్చు, మంచిదే. కానీ మీరు పొందుకొనబోయే ఆ యొక్క మేలు ఒక చిన్న మేలు, దాని గురించి కాదండి. పరలోకములో దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి గొప్ప బహుమానం కోసం మనము మన జీవితాంతము, ఆయన రాకడ పర్యంతము మన విశ్వాసములో పరిగెత్తాలి. ఆ విశ్వాసములో మనం నిలవాలి. ఈ యొక్క అబ్రహాం జీవితంలో చూడండి, 15వ అధ్యాయము. అబ్రహాం జీవితంలో బహుగా ఫలించడం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వాక్యం చూస్తే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుందాం మనం. ఇవి జరిగిన తర్వాత అంట, అబ్రామ భయపడకుము, నేను నీకు కేడెము. ఐ యామ్ యువర్ షీల్డ్. షీల్డ్ షీల్డ్ యుద్ధాల్లో చాలా మంది మనకి తెలిసే ఉంటది. షీల్డ్ అనేది మరి శత్రువు నుంచి తప్పించుకోవడానికి వారు వేసే పోటు, వారు కత్తిని గాని బాణాలను గాని వాటిని తప్పించుకోవడానికి ఒక ఆర్మర్ మనకు కావాలి, షీల్డ్ మనకి కావాలి. ఆ యొక్క కేడముగా నేను ఉన్నాను అని చెప్తా ఉన్నారు పరమ తండ్రి. నీ బహుమానము అత్యధిక మగునని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది బహుమానం అండి? అత్యధికం అవుతుంది. బహుగా ఫలించాలి అంటే ఆయనలో నిలిచి ఉన్న మంచిదే, ఆయనలో నిలుస్తూ ఉండాలి. అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బహుగా ఫలించే అనుభవంలోనికి వెళ్తాం. నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను, అత్యధిక మగునని చెప్పెను. ఇక్కడ అబ్రాముకు చెప్పిన మాట ఏంటంటే, ఇంకా ఇంకా నేను వృద్ధి చేస్తానయ్యా అని చెప్తా ఉన్నారు దేవుడు. అయితే అబ్రాం అడిగిన విషయం వేరే ఉంది, చూద్దాం అదేంటో. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ మాట చూద్దాం. 7వ మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. బహుగా ఫలించడం బహుగా ఫలించడం తర్వాత ఇప్పుడు అంటున్నారు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనకు తెలియచేస్తున్నారు. మన మాటలు నిరర్ధకం అయిపోతాయండి. మనం చెప్పుకునే మాటలు ఊరికే అట్లా కబుర్లుగా ఉండిపోతాయి. కానీ యేసయ్య చెప్పిన మాట మటుకు ఎన్నడూ కూడా అది మారదు, నెరవేర్పులోనికి వచ్చే సజీవమైనటువంటి వాక్కు. ఇక్కడ
ఆయన యందు మనము నిల్చుంటే, ఆయన మనలో నిల్చుంటే ఏమవుతుందంట? నీకేది ఇష్టమో అది అడుగుడి, నీకు అది ఇవ్వబడదు. అబ్రాము ఈ 15వ అధ్యాయం ఆదికాండంలో ఎప్పుడైతే నువ్వు బహుగా ఫలిస్తావు, నీ బహుమానం అత్యధికమవుతుందయ్యా అని యెహోవా తండ్రి చెప్తున్నప్పుడు 3వ వచనంలో 15:3 ఆదికాండం 15:3లో అబ్రామ్ అంటాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే, ప్రభువా నువ్వు నన్ను దీవిస్తానంటున్నావు, బహుగా ఆశీర్వదిస్తాను, ఆల్రెడీ నన్ను దీవించావు, ఇంకా ఇంకా చేస్తానన్నావు, మంచిదే తండ్రి, కానీ నాకు సంతానం లేదు. నా ఆస్తికి అంతటికీ కూడా ఎలియాజరే మరి నా చీఫ్ సర్వెంట్, ఎవరైతే నాకు ప్రధాన పరిచారకుడు ఉన్నాడో ఆయన తన వంశమే కదా అనుభవిస్తుంది అని అంటా ఉన్నారు. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి 4వ వచనం, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఈ మాట చెప్పడానికి అబ్రాహాము సారమ్మలకు మరి ఇస్సాకు పుట్టడానికి దాదాపుగా 12 నుంచి 15 సంవత్సరాల వ్యవధి ఉందండి. ఈ ప్రామిస్ చేసినప్పటి నుంచి వీరికి బిడ్డ కలగడానికి 12 నుంచి 15 సంవత్సరాల వ్యవధి ఉంది. అయినప్పటికీ అబ్రహాము తన విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవునిలో నిలిచి ఉండే అనుభవాన్ని మటుకు విడిచిపెట్టలేదు. ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. పొందుకోవడమే కాదు, ఈరోజు మన వాక్యానికి మూలకర్త, విశ్వాసులకు కర్త, తండ్రి అయినటువంటి అనుభవాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అబ్రాహాము సంపాదించుకున్నాడు. ఆయన యొక్క సంతానము ఎలాగ విస్తరింపబడిందో మనందరికీ తెలిసిందే. ఈ అడగడం విషయంలో ప్రభు ఆత్మ నాకు ఒక విషయాన్ని తెలియచేస్తా ఉంది. చాలాసార్లు మనం మన రిక్వెస్ట్లు పెడతాం, అయ్యా నాకు బిడ్డలు కలగాలి, అయ్యా మా బిడ్డలకి పెళ్ళిళ్ళు కావాలి, అయ్యా ఉద్యోగం కావాలి, అయ్యా ఆరోగ్యం మంచి కావాలి, అయ్యా ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి అని, ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఇతరేతర మరి మరి అనేక ఆత్మ సంబంధమైనటువంటి మరి కార్యముల గురించి కూడా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రేయర్ రిక్వెస్ట్ మన ఈ యొక్క ఫ్యామిలీలో, ఈ కుటుంబంలో అందరితో షేర్ చేసుకుని ప్రార్థించండి అని చెప్తా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. దేవుని చిత్తానికి ఒగ్గి మనల్ని దేవునిలో తగ్గించుకొని దేవుని మార్గంలో నడుస్తూ ఆశపడుతూ ఎదురు చూసి పొందుకునే అనుభవం వేరు. మన పక్కనున్న వారిని, ఇతరుల్ని చూసి అబ్బా నాకు ఫలానాది ఉంటే బాగుండే, అబ్బా వారి జీవితం లాగా నాకు ఉంటే బాగుండేమో, ఫలానంత పెద్ద కారు నాకు ఉంటే బాగుండేమో అని ఎప్పుడు కూడా ఆశపడద్దు. దావీదు మరి తన జీవితంలో మరి యొక్క ప్యాలెస్ మీదకి వెక్కి, కోట మీదకి ఎక్కి తను ఒక స్త్రీని మోహించి, బెర్షబాని మోహించి చూశాడు. ఆ యొక్క ఆశలో పాపం ఉంది, శాపము, మరి శాపగ్రస్తమైనటువంటి అనుభవం, మరి వారి కలిగినటువంటి ఆ బిడ్డ మరణానికి అప్పగింపబడింది. దేవుని ఆత్మ ఏం తెలియచేస్తుందంటే, దయచేసి ఎవరు కూడా ఇతరులు చూసి మీరు ఆశపడద్దు. ఒకవేళ మీకు ఆశ ఉంటే ఆశని ప్రభా నీ చిత్త ప్రకారము ప్రభా శ్రేష్టమైనది, మేలైనది మాకు జరిగించండి అనండి. కానీ ఎవరితో కూడా ఫలానాది నాకు కావాలి, ఫలానా వారుకున్నలాగా నాకు కావాలి అన్నది అడగొద్దు. ఎందుకంటే ఇతరులు చూసి ఆశపడితే అందులో శాపం ఉంది. వారు దాన్ని పొందుకున్న పరిస్థితులు వేరేగా ఉండవచ్చు. శపితమైనటువంటి ఇదిగో మరి రకరకాలుగా మరి దాన్ని ఎలాగ వారు సమకూర్చుకున్నారో, ఇంకొకరు నోటిని కొట్టి వారు సమకూర్చుకున్నారేమో, మోసం చేసి దగా చేసి సంపాదించుకున్నారేమో మనకు తెలియదు. అయితే ఆ ఆశలో మనకి శాపం కూడా కలిగే పరిస్థితులు ఉన్నాయి.
పాపాన్ని మనం కూడబెట్టుకోకుండా, పాప సంబంధమైనటువంటి అటువంటి ఆశలు కాకుండా, ప్రభు చిత్తానికి సంబంధమైనటువంటి ఆశను మనం కలిగి ఉంటాం. దేవా, నీవు హెచ్చించే దేవుడవు. నీవు ప్రభువా గణపరచు వారిని గణపరుస్తానన్నావయ్యా. ఆ విధముగా నా జీవితాన్ని హెచ్చించు. నాకు ఫలానాది కావాలి అని అడగండి, తప్పులేదు. కానీ ఫలానా వారిలా ఉండాలి, ఫలానా ఆమెలాగా ఉండాలి, అంత నేను మరి బంగారం కలిగి ఉండాలి, లేకపోతే అంతగా నేను చక్కటి మరి మరి ఇళ్లల్లో నేను ఉండాలి, వాళ్ళకే ఉందే నాకు లేదే, ఇట్లాంటి అనుభవాలు, ఇట్లాంటి ఆలోచనలు ప్రభు నామలో కొట్టివేయండి. ప్రభు నామలో కొట్టివేయండి. అట్టి ఆలోచనలు తీసివేయండి. ఎందుకంటే అవి శపితమైనటువంటి అనుభవాలు. లోతు మరి అబ్రాము వీరు బాగా వృద్ధి చెందిపోయారు. లోతుకి భయంకరమైనటువంటి మరి ఆస్తి కలిగిపోయింది. అబ్రాము కూడా భయంకరమైనటువంటి ఆస్తి, మరి చాలా ఆశీర్వదింపబడ్డారు. అయితే వీర కాపరులకి, వాళ్ళ కాపరులకి, గొర్రెల కాపరులకి, వీళ్ళకి పశువుల కాపరులకి గొడవ వచ్చిందంట, క్లాష్ వచ్చిందంట. ఈ గొడవలు వచ్చినప్పుడు మరి లోతు ఏం చేశాడంటే, సరే అబ్రామ్ అన్నారు పెద్ద మనసుతో, బాబు నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు అటు వెళ్ళిపో, ఎందుకంటే వీరు గొడవ పడుతూ ఉన్నారు, ఈ విధంగా మన మధ్యలో ఇటువంటి తేడాలు రాకూడదు అని చెప్పి ఎంతో చక్కగా మరి సమాధానకర్తలాగా మరి ఆయన అక్కడ వ్యవహరించినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే లోతు తనకి కంటికి ఇంపుగా, చక్కగా, రమ్యముగా కనిపించినటువంటి ప్రదేశాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. మరి అబ్రాము తను ప్రామిస్ చేసినట్టు, బాబు నువ్వు ఇటు పక్కకు వెళ్తే, కుడి పక్కకు వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తాను, నువ్వు ఎడం పక్కకు వెళ్తే మరి నేను ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను అన్నట్లు మన ఆయన చెప్పి ఆ మాటను నిలబెట్టుకుని అబ్రాం వెళ్ళిన ప్రదేశం మామూలు ప్రదేశం, ఏమీ లేని ప్రదేశం. విశ్వాస జీవితంలో కలిగే మెయిన్ అనుభవం ఏంటంటే కంటెంట్మెంట్ అండ్ లిజనింగ్, అబైడింగ్ టు వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్. దేవుడిచ్చే వాగ్దానాల్ని, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విధానాన్ని మనం ఎప్పుడైతే నమ్మి అటువైపు చూస్తూ, లోతు వెళ్తున్నాడుగా, అయ్యా నేను నీకన్నా పెద్దోడిని, మరి నేను వయసులో పెద్దోడిని, నీకు రిలేషన్ లో పెద్దోడిని, నాకే చాలా మరి చక్కగా రమ్యంగా కనిపిస్తుంది కదా, అది నేను చూస్ చేసుకుంటా, నేనే అటు వెళ్తాను అని చెప్పి ఆ డెసిషన్ ని అబ్రామే తీసుకోవచ్చు. కానీ అబ్రాము అట్లా ఆశపడలేదండి. దేవుని వైపు చూశాడు. దేవుని వాగ్దానాన్ని, ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను, నీ జనాన్ని నేను వృద్ధి చేస్తాను అని చెప్పినటువంటి మాటను, తన కళ్ళ ముందు కనపడినటువంటి ఆ దేశాన్ని, ఆ వాగ్దానాన్ని నమ్ముకొని మరి లోతు మరి ఆశపడ్డాడు. చివరికి అతని జీవితం ఏమైందో తెలుసు మనకి. అబ్రాము నిలకడ కలిగి దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాడు. దేవునిలో ఫలించి ఆయన జీవితం ఎలాగైందో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయనలో మనం ఉండి, ఆయన మన యందు ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పి మరి ఆ మాటలు మరి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేస్తా ఉన్నారు. అబ్రాము జీవితంలో మరి ఆయన అంటా ఉన్నాడు కదా, మరి నాకు సంతానం లేదు, ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు, లేదు, ఎలియాజరు తన పరివారము, తన వంశము వారు కాదు అనుభవించేది, నీకు నేనొక సంతానాన్ని ఇస్తాను, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని ఆయనకి చెప్పి, నీవు ఆకాశం వైపు తేరి చూసి మరి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగవునని యెహోవా దేవుడు చెప్పెను. 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా! ఎంత చక్కటి మాట అదంట. మరి అతడు యెహోవాను నమ్మెను కాబట్టి అది ఎలా ఎంచబడిందంటండి, ఆయనకు నీతిగా ఎంచబడింది, అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా! దేవుని నీతికి అప్పగించబడి ఆయన యందు నమ్మకం ఉంచి మన ప్రయాణం ముందుకు కొనసాగిద్దామా. ఇంకొక మాటను మీకు తెలియచేయాలని, మీకు చూపెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఫలభరితమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో మనం చూద్దాం. మరి
యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను నేను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఎందువలన మీరు నా శిష్యులగుదురు. మనము ఆయన యందు బహుగా ఫలించడం వల్ల ఎవరికి ప్రభావము, మహిమ, ఘనత? తండ్రికి కలుగుతుంది. మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఒకవేళ టీచర్స్ అయితే మన హెడ్ మాస్టర్స్ని, హెడ్ మిస్ట్రెస్ని, ప్రిన్సిపల్ని మెప్పించాలి, మన పై అధికారులు మెప్పించాలి, స్కూల్లో మన కాలేజీలో మన లెక్చరర్స్, టీచర్స్ని మనం మెప్పించాలా. మరి మనకన్నా పైన వారిని, మనం పనిచేసే వారిలో మనం మెప్పు పొందాలని ఆశపడతాం. మనం చేసిన దాన్ని బట్టి వారు కూడా నా టీంలో, నా యొక్క ఉద్యోగస్తుల్లో మంచి ఎంప్లాయీస్ ఉన్నారండి, నాకు ఫలానా వ్యక్తి ఉన్నారు, ఫలానా రమేష్ బ్రదర్ ఉన్నారు, ఇలా కొంతమంది ఉన్నారు, వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ వర్కర్స్. సో అందుకనే నాకు కూడా మరి వాళ్ళకి మంచి ప్రమోషన్, బెనిఫిట్స్ వస్తున్నాయి, నేను కూడా వాళ్ళు చేసే మంచి పనుల వల్ల నాకు బెనిఫిట్స్ వస్తున్నాయి అని చెప్పుకుంటా ఉంటారు ఎంప్లాయర్స్ మన పనిచేసే చోట. అయితే తండ్రికి ఘనత, ప్రభావము మన యొక్క ఫలభరితమైన జీవితం వల్ల కలుగుతుందంట. ఎంత గొప్ప విషయం అండి. నిలిచి ఉందామా దేవునిలో, ఫలభరితమైనటువంటి బహుగా ఫలించే అనుభవంలోనికి వెళ్తూ తండ్రిని మహిమపరిచే అనుభవాల్లోనికి మనం వెళుదాం గాక. అలానే 9వ మాట ఇప్పుడు ఏమంటున్నారంటే, మనల్ని ఆయన శిష్యులుగా పిలుస్తా ఉన్నారు. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మను అలాగూ ప్రేమించితిని. ఎంత గొప్ప మాట, నిజమే కదా అండి. యేసయ్య ప్రేమ ముందు ఎవరి ప్రేమ నిలుస్తుంది? తల్లి కన్నా, తండ్రి కన్నా, భార్య కన్నా, భర్త కన్నా, బిడ్డ కన్నా ఎవరు ఆదరించలేనటువంటి పరిస్థితి, ఎవరు ప్రేమించలేరు, ఎవరు నన్ను చేర్చుకోలేరు అన్నటువంటి పరిస్థితుల్లో నిస్సహాయంగా, నిస్పృహతో రాత్రికాల సమయం ఉన్నామేమో, ఒంటరిని అయిపోయాను అనుకుంటా ఉన్నామేమో, నిన్ను నా తండ్రి ప్రేమిస్తా ఉన్నాడు. రాత్రికాల సమయం ఆయన ప్రేమ నిన్ను ఆవరిస్తా ఉంది, ఆయన ప్రేమ నిన్ను కబళిస్తా ఉంది, ఆయన ప్రేమ నిన్ను హత్తుకుంటా ఉంది, ఆయన ప్రేమతో నిన్ను ఆదరిస్తా ఉన్నారు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, అదే ప్రేమ, అదే ప్రేమ, అదే ప్రేమ. మనం తొట్టిల్లినా, వెనక్కి వెళ్ళిపోయినా, ఒకసారి నీరసించిపోయినా, నిస్పృహ వచ్చిన, అదే ప్రేమ. ఆయన ప్రేమ మారలేదండి, ఆయన ప్రేమ మారలేదండి, ఆయన ప్రేమ మారదు. మనల్ని రక్షించుకొని ఆయన ఫలభరితమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఆయనలో నిలిచి ఉండడానికి ఆయనే కారణం. ఇంకా 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 ఆయనలో నిలిచి ఎదిగి ఫలించే అనుభవం, ఆయనలో పొందుకునే అనుభవం, ఆయనలో మరి ఆధిక్యత ఇచ్చే అనుభవాన్ని ఆయన ప్రేమ 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 ఎల్లవేళ మనకు కలుగు చేస్తా ఉంది. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. ఆయన ఆజ్ఞలు ఏమీ లేదండి. ఒకటి, ఆయనతో అంటు కట్టబడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. సింపుల్, ఆల్ ద 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలు దేవుడైన యెహోవాని గణపరిచి, ఆయనే నీ దేవుడు, పైన ఆకాశం కన్నా కిందన్న భూమి అందైనను మరి ఏ నామము లేదు యేసయ్య నామం తప్ప అని చెప్పి ఆయన ప్రేమను కనపరుస్తూ, ఆయన ప్రేమను కలిగి మనం ఇతరుల్ని ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, ఈ 2 ఆజ్ఞలు మనం కైకొని నా ప్రేమ యందు నిలిచియుందురు. You will sustain, you will stay, you will be firm in his love, in his love. అప్పుడు ఏమవుతుందో చూడండి, 11వ వచనం, నీ యందు నా సంతోషము ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. బహుగా ఫలించే వ్యక్తికి దేవునిలో సంతోషము, సమాధానము కలిగి ఉంటుంది. ఆయన సమాధానానికి కర్త, ఆయన శాంతికి కర్త, ఆయన సంతోషానికి కర్త. మీరు సంతోషముగా ఉండవలనని, నీ సంతోషము పరిపూర్ణము కావాలి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ జాయ్. హ్యాపీనెస్ కాదు. హ్యాపీనెస్ అంటే ఏదో కొనుక్కుంటేనో, ఎవరితో మాట్లాడితేనో,
మరి ఏదో మెటీరియలిస్టిక్ గా కలిగేది కొంత హ్యాపీనెస్ అదంటే ఇట్స్ ఫర్ సర్టన్ టైమ్. బట్ ద జాయ్ ఇస్ ది ఇన్నర్ జాయ్. సంతోషం ఉబికే సంతోషం, ఊటలు ఊరే సంతోషము నా యేసయ్యందే ఉంది. అంటుకట్టబడిన వారి అనుభవము నిత్య సంతోషము, మరి నిత్య సమాధాన రాజ్యములోనికి మనం ప్రవేశించే వరకు అది అలాగ మనలో ప్రవహిస్తూ మనలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. And that your joy may be full. చివరగా అబ్రాము చేసినటువంటి పనిని మీకు తెలియచేస్తాను. అబ్రాము చేసినటువంటి పనిని తెలియచేసి వాక్యాన్ని ముగిస్తాను. అబ్రాము లోతు ఇందాక మనం తెలుసుకున్నట్టుగా విడిపోవడం అంటే గొడవలు, ఇంకా మన వాళ్ళ మధ్య గొడవలు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు లోతు సొదొమ గొమొర వైపు వెళ్ళిపోయినట్టు మనకు తెలుసు. సొదొమలో చాలా మరి ఇట్స్ అ వెరీ లగ్జూరియస్ అండ్ రిచ్ సిటీ. ఈ రెండు కూడా ఆ రోజుల్లో ఎన్నో లక్షల మరి మంది ఉంటూ చాలా వెల్ ఫ్లరిష్డ్ సిటీస్ అండి ఇవి. ఇన్ఫాక్ట్ దే ఆర్ యాక్చువల్లీ కింగ్డమ్స్, చెప్పాలంటే చిన్న చిన్న రాజ్యాల కింద చెప్పచ్చు వాటిని. అయితే లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే అక్కడ కొన్ని రాజ్యాలు ఉన్నాయి. సొదొమ గొమొరతో పాటు ఇంకొక 3 రాజ్యాలు. ఈ 5 రాజులు ఏకమయ్యారు. వీరికి వ్యతిరేకంగా నలుగురు రాజులు మరి వారు వీరికి వ్యతిరేకంగా వాడి కిందే ఉంటూ వాళ్ళతో ఉంటూ వారి యొక్క పరిపాలనలో ఉంటూ వ్యతిరేకతను చూపించి యుద్ధానికి వెళ్ళారు. ఈ 4 రాజులు, ఈ సొదొమ గొమొర రాజులు అంటే ఈ 5 రాజులతో యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళి సొదొమ గొమొరలో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవారంటే, మరి ఎప్పుడైతే మరి వెళ్తారో అక్కడ ఉన్నటువంటి వెండి, బంగారం, పశువులు, మరి ఆడవాళ్ళని, పిల్లల్ని మొత్తం అంతటిని వాళ్ళు దోచుకుని వచ్చేస్తారండి. అలాగా మరి దోచుకుని వచ్చేసారు సొదొమలో. మరి సొదొమలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. ఏదైతే గ్రీనరీ, పాస్చర్స్ ఏదైతే చాలా చక్కగా ఉంది, అబ్బా ఎంత బాగుందో అనుకుని వెళ్ళాడో, అక్కడ సంపాదించుకున్న అంతటిని కూడా ఈ 4 రాజులు, శత్రు రాజులు, వీళ్ళు మొత్తం తీసుకుని వెనక్కి వచ్చేసారు. వాళ్ళు దోచుకుని వచ్చేసారు. దోచుకుని వచ్చేసిన సమాచారాన్ని అబ్రాముకి ఒక అతను తప్పించుకుని, వారి సేవకుల్లో ఒక అతను తప్పించుకుని, లోతు సేవకుల్లో వచ్చి విషయాన్ని చెప్తాడు. విషయాన్ని చెప్పినప్పుడు అబ్రాము ఇంట ఆయన ఫ్యామిలీలో ఉన్నారంట కొంతమంది. ఎంతమంది అంటే 318 మంది. ఎంతమంది అండి? 318 మంది. ఆదికాండం 14వ అధ్యాయము మరి 14వ వాక్యంలో రాయబడి ఉంది. నేను చదువుతాను చూడండి. 14 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 అంటే 318 మందిని వెంట పెట్టుకుని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చూడండి, అబ్రాము ఇప్పుడు ఒక ఆర్మీని తయారు చేశాడు. 318 మంది వెళ్ళి ఆ రాజుల్ని ఆపి వాళ్ళని ఓవర్ పవర్ చేసి, అంటే విన్ అయ్యి ఆ యొక్క సమస్తాన్ని దోచుకున్న వాటిని తిరిగి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే మనం ఫలించే అనుభవంలో దేవునిలో నిలకడగా నిలుస్తూ ఫలిస్తూ బహుగా ఫలిస్తూ ముందుకు వెళ్తామో, దేవుని ప్రేమను మనం కలిగి ఉంటాము అని మనం తెలుసుకున్నాం. ఆ దేవుని ప్రేమ మన కోసమే కాదండి. ఆ దేవుని ప్రేమ మరి మన చుట్టూ ఉన్న వారికి మనం చూపించాలి. అబ్రాహాం జీవితంలో హీ హాస్ ఎవ్రీథింగ్. అసలు ఈ యొక్క శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక యుద్ధానికి వెళ్ళి తన చుట్టూ ఉన్న మనుషులు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళిపోయాడు లోతు, బానే ఉన్నాడు. సరే, సొదొమలో ఏదో దోచబడిపోయింది, అక్కడ నాశనం అయిపోతా ఉంది అక్కడంతా అనుకుని చక్కగా రిలాక్స్డ్ గా ఉండొచ్చు. నేను బానే ఉన్నానుగా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, నాకేం పట్టింది అనుకోలేదండి. అనుకోలా. ఎప్పుడైతే వార్త తెలుసుకున్నాడో తన దగ్గర ఉన్న వారు 318 మంది తీసుకెళ్ళి లిటరలీ ఫాట్ అ వార్. ఎవ్రీథింగ్, ప్రతి దాని సమస్తాన్ని తీసుకొచ్చేసినటువంటి వ్యక్తి అబ్రాము. దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని ప్రేమలో మనం
ఫలిస్తూ ఉంటామో దేవుని ప్రేమను కనపరిచే వారిగా ఉంటాం. ఈరోజు మన చుట్టూ ఉన్న వారి పట్ల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయండి? వారు ఆచారాల్లో ఉన్నారు, వారు ఏదో చేస్తున్నారు, పోనీలే వాళ్ళు ఇంకంతేలే, వాళ్ళ దుర్మార్గం అది, వాళ్ళ చెడ్డ ఆలోచనలు, చెడ్డ మార్గం ఎంచుకున్నారు పోనీ అని అనుకుంటా ఉన్నామా? దేవుని ప్రేమలోనికి వాళ్ళు రావాలి. నేను ఒకప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది, పతనమైపోయినటువంటి జీవితం నాది, వ్యర్థమైనటువంటి జీవితానికి ఒక గమ్యం, గురి యేసయ్య ఏర్పరిచారు. ఆ యొక్క గురి, ఆ యొక్క గురిని, ఆ యొక్క యేసయ్యను నేను వీళ్ళకి కూడా పరిచయం చేయాలి. అయ్యో తప్పిపోతూ ఉన్నారే, నశించిపోతా ఉన్నారే అని వారి పట్ల మనకి భారం కలుగుతా ఉందా? భారం కలుగుతా ఉందా? ఆయనలో ఫలించడి వారికి కలిగినటువంటి అనుభవం, ఆయన ప్రేమ కలిగి ఉంటారు. ఆయన ప్రేమను కలిగి ఇతరులకు ప్రేమను పంచిపెట్టేవారు ఉంటారు. ఇంకొక మాటను మీకు మరి అబ్రాహాం జీవితంలో మీకు పరిచయం చేసి వాక్యాన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. మరి ఆ ఆ 19వ అధ్యాయం, ఆదికాండం 19 మీకు వివరిస్తాను నేను ఇది. మరి సొదొమ గొమొర, మరి మనందరికీ తెలుసు, దేవుని యొక్క అగ్ని వచ్చి మరి వారు ఎంత చెప్పినా కూడా పాపం భయంకరమైనటువంటి రోత అనుభవంలో ఆ యొక్క సిటీస్, ఆ యొక్క రాజ్యాలు ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుందని మరి అబ్రాహాం దగ్గరికి దేవుని దూతలు వచ్చి చెప్తారు. దేవుని దూతలు వచ్చి చెప్పినప్పుడు ఆ దూతలు చెప్తారు ఏంటంటే, మేము వెళ్తున్నాం ఇప్పుడు సొదొమ గొమొర వైపు, కాల్చి వేయడానికి వెళ్తా ఉన్నాము అని చెప్పినప్పుడు, అప్పుడు అబ్రాహాం ఏం చేస్తున్నారంటే 15వ వచనం నుంచి మనం చూడొచ్చు. ఇది చదవట్లేదు నేను ఇప్పుడు. మరి అయ్యా దేవునితో మాట్లాడుతా ఉన్నాడు అబ్రాహాం. అయ్యా, అక్కడ ఒకవేళ సొదొమలో 50 మంది నీతిమంతులుంటే ఆ యొక్క నాశనాన్ని నువ్వు తప్పిస్తావా? తప్పిస్తాను. సరేనయ్యా, ఒక 45 మంది ఉంటే తప్పిస్తావా? అది కాదయ్యా, చిన్నవాడిని, వట్టివాడిని, ఏమనుకోద్దయ్యా, మరలా అడుగుతున్నాను, 40 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను. 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను. చివరికి 10 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతాడు. అని అడిగినప్పుడు పరమ తండ్రి అవునంటారు. అంతే. చూడండి, 18వ అధ్యాయం, ఇది చివరి మాటలు చదువుతాను. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇంకా మాట్లాడుతున్నాడు. 50 నుంచి 45, 45 నుంచి 40, చివరికి 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా అంటే రక్షిస్తాను. ఆ విధంగా లోతు, తన భార్య, బిడ్డలు బయటికి వచ్చేస్తారు సొదొమలో నుంచి. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోద్ది, మనకు తెలుస్తున్న విషయమే. కానీ అబ్రాహాముకి ఇచ్చినటువంటి మాట దేవుడు మీరలేదు, తప్పలేదు. చూడండి, దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, మన వారి కోసం, మన చుట్టూ ఉన్న వారి కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం, ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం పట్టుదల కలిగి ప్రార్థించి దేవుని ప్రేమలోనికి వారు నడిపించే వారముగా మనం ఉండాలి. అబ్రాహాము విడిచిపెట్టలేదు. తనకు అవసరం లేదండి, బహుజనములకు తండ్రిగా ఇసుక రేణువులు ఎలాగా నువ్వు లెక్కించలేవో, ఆకాశ నక్షత్రాలు నీ వల్ల అయితే లెక్క పెట్టు, ఆ విధంగా నేను చేస్తాను అని చెప్పినప్పుడు, అంత గొప్ప ప్రామిసెస్ ఉన్నప్పుడు, అంటే నేను దేవునిలో ఉంటూ నేను ఫలభరితంగా ఉన్నానండి. చక్కగా మరి ఒక సంఘంలో అంటు కట్టబడ్డాను, మంచి సహవాసంలో ఉన్నాను, వాక్ విత్ సేవియర్ మినిస్ట్రీస్ లో ఉన్నాను, నేను చక్కటి సంగతులు జరుగుతూ ఉన్నాయి, మంచి సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితాల్లో, అన్ని బాగున్నాయండి. నేనేం చేస్తున్నాను? ఇతరులకి నేనేం చేయగలుగుతున్నాను? నా వారి కోసం నేనేం చేస్తా ఉన్నాను? పట్టుదల కలిగి గోజాడి వారి గురించి దేవుని సన్నిధిలో గోజాడి పొందుకునే అనుభవం మనలో ఉందా? మీకున్న సంతోషం, మీలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషము, ఆ సమాధానము, మీకు కలిగినటువంటి ఆ పరలోక రాజ్య అర్హత వారికి కూడా కలగాలండి. వారికి కూడా కలగాలి. అందుకనే ప్రభు అంటున్నారు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆయన ప్రేమతో మనం నింపబడినట్లయితే, మనం ఒకవేళ వీఆర్ నాట్ ఫిల్డ్ బై హిస్ లవ్, మనం ఇతరుల్ని ప్రేమించలేము. కాబట్టి
మనం ఆయనతో ఆయనలో నిలిచి ఉండే అనుభవం మనకు కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటారు. ఆయన మనలో ఉన్నప్పుడు బహుగా ఆశీర్వదించి ఫలభరితమైనటువంటి అనుభవం మనకు కలుగుతుంది. ఆయనలో అంటుకడుతూ ఫలిస్తూ 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 సంవత్సరాలు 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 మంచి ఫలాలు ఇచ్చే అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తారు. ప్రభు మనల్ని నడిపిస్తారు. నిలిచి ఉందామా ఆయనలో? నిలిచి ఉందామా ఆయనలో? దేవుడి మాటలు దీవించి ద్రాక్షావల్లి అయినటువంటి యేసయ్యలో అంటుకట్టబడి నిత్యము వర్ధిల్లి ఫలభరితం అగునటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. బహుగా ఫలింపబడే అనుభవము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆయన ప్రేమలో నిలిచి ఉండే అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆయన శిష్యులుగా పిలువబడే అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆయనను తండ్రిని మహిమపరిచే అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. నిత్య సంతోషంతో మన జీవితాలు, మన కుటుంబాలు, మన బంధువులు, మన పరిస్థితులన్నిటిలో కూడా నిత్య సంతోషము ఎల్లవేళలా ప్రభు నామములో స్థిరపరచబడునుగా.